సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎన్టీఆర్ పెట్టుకొని చూస్తున్నట్టే నేను ఇవాళ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్టేట్ మెంబర్స్ డెఫినెట్గా ఇది ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు, ఇది ప్రజల ఆరోగ్యానికి నష్టం, ప్రజల ఆరోగ్య నష్టం. ముఖ్యంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఇంకొక వారం రోజుల్లో సూర్యాపేటలో ఫేక్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో మేనేజ్మెంట్ హాస్పిటల్లో ఎట్లా నడుస్తున్నాయి మేము మొత్తం మీకు లిస్టు బయట పెడతాం, అందరి ప్రజలు తెలియజేస్తాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మా ఉద్దేశం. నటి డాక్టర్లు ఎవరైనా సరే సర్టిఫికేట్ లేకుండా పోతే డెఫినెట్గా ఐఎంఏ యాక్షన్ తీసుకుంటుంది, డిఎంఎన్ఏలో కంప్లైంట్ చేస్తుంది. అవసరం ఉంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాం, కంప్లీట్ క్లోజ్ చేస్తాం. అవసరం ఉంటే ఊరి నుంచి తరిమి బయటపడేస్తాం. డిగ్రీ డాక్టర్ ఏ డాక్టర్ అయినా సరే డిగ్రీ లేకుండా ఫాల్స్ సర్టిఫికేట్తో ప్రాక్టీస్ చేస్తే మాత్రం సూర్యాపేట తరిమి కొడతాం, ఐఎంఏ తరిమి కొడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది ప్రజలు డాక్టర్ల కోసం కాదు, ఇది మేము తరిమి కొట్టేటట్టు చేస్తాం. అది ప్రజలను మోసం చేసినట్టు లెక్క, ప్రజా ఆరోగ్యాలు చెలగట్ట వాడుతున్న లెక్క. అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవిష్యత్తులో మంచి యాక్షన్ ఉంటుంది, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. ఇలా మెడికల్ కాలేజీలు మంచి డాక్టర్స్ ఉన్నారు, ప్రజలకు మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్యం అందించాలి మా ఉద్దేశం. అంతేగాని ఫేక్ డాక్టర్లను పెట్టి ఫేక్ డాక్టర్లు చూసుకొని డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.